లక్ష్మాశ్రయ నిర్మలంకో రాజచంద్రో భగవాన్ శశాంక. అందుకని భగవాన్ అంటారు ఇక్కడ. ఆయన ఉదయించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మంచు తెరలు తొలగకట్టబడ్డాయి, ఇంకా ప్రకాశిస్తుంటే ఆయన యొక్క కాంతి చేత సూర్యుని యొక్క కిరణములు, గ్రహములకు అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆయన మీద పడి ప్రతిఫలించిన తరువాత పూర్ణ తేజస్సుని చంద్రుడు పుంజుకుంటే చుట్టూ ఉన్నటువంటి మందమైన మంచు తెర తొలగిపోయిందిట. అటువంటి భగవానుడైన చంద్రుణ్ణి హనుమ దర్శనం చేశారట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా నడిచి వెళ్ళి తను కూర్చోడానికి కావలసినటువంటి పర్వత శిఖరం మీద ఉన్న ఒక పెద్ద శిలని వెతుక్కుని దాని మీద పడుకుని రెండు కాళ్ళు ముందుకు చాపుకుని ఇలా తల ఎత్తి చూస్తున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. మహారణం ప్రాప్య యథా గజేంద్రో, గొప్ప యుద్ధం వచ్చినప్పుడు ఏనుగు ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉన్నట్ట. రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, రాజైనా రాజ్యం లేనివాడు శోకంతో ఉండి రాజ్యం పొందిన తర్వాత రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట చంద్రుడు. ప్రకాశ చంద్రోదయ నష్ట దోష ప్రవృత్త రక్ష పిశితాశ దోష రామాభిరామేరిత చిత్త దోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ఆ చంద్రుడు ప్రకాశిస్తున్న చీకటి సమయంలో రాక్షసులు మాంసం తింటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సంతోషంగా తమ ప్రియుల్ని కలుచుకోవడానికని బయలుదేరారు. అక్కడ స్వర్గలోకంలో ఉండేటటువంటి ప్రకాశం ఎలా ఉందో అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. ఇటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి స్థితిలో గొప్ప తంత్రుల యొక్క ధనుల్ని, అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరముల యొక్క ధనుల్ని హనుమ వింటున్నారు. పరస్పరం చదికమక్షిపంతి భుజాంశ్చ పీనానధి విక్షిపంతి మత్త ప్రలాపా నధి విక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. అక్కడ ఉన్న రాక్షసులు రాత్రివేళ గుండెలు చూపించి చూడరా నాకెంత వక్షస్థలం ఉందో అంటే